మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం పర్టికులర్ గా ఇదే జాగ్రత్త తీసుకుంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది, జాగ్రత్తలు తీసుకోకపోతే నార్మల్ డెలివరీ అవ్వదు అని ఏం ఉండదు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాల్సి ఉంటది. అది ఏంటి అని అంటే, మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, అంత సాఫీగా నడిచిపోతుంది. 20 weeks అప్పుడు మనకి టీఫా స్కాన్ అని ఉంటుంది. అంటే బేబీ అవయవాలన్నీ సరిగా డెవలప్ అయిపోయినాయి, ప్లసెంటా అంతా బాగా పొజిషనింగ్ లో ఉంది, కింద భాగంలో అటాచ్ అవ్వలేదు. ఇలాంటివన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని మనకి కొన్ని పర్టికులర్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని కానీ, మోడిఫైడ్ స్క్వాట్స్ అని కానీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనము నిపుణుల పర్యవేక్షణలో మనం నేర్పిస్తాం వాళ్ళకి. డాన్స్ పెల్విక్ ఫ్లోర్ అంటే కింద భాగంలో మనకి వెజన్నా కింద పోర్షన్ లో కొంచెం స్టిఫ్నెస్ తగ్గడం అన్నది ఉంటుంది. ఏం ఎక్సర్సైజ్ చేయకుండా స్టిఫ్నెస్ ఉన్నప్పుడు బేబీని కిందకి పుష్ చేయడం అన్నది ఆడవాళ్ళు ఎన్కౌంటర్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తగ్గించడానికి మనం యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అన్ని ఉంటాయి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజెస్ అన్నవి సరిగ్గా చేయట్లేదు. కొంతమంది భయపడతారు, కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి నిపుణుల సాయం తీసుకొని, ఫిజియోథెరపిస్ట్ సాయం తీసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ నేర్చుకుని చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజెస్ ఎందుకు అంటే చాలా 50% హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి బేబీని మదర్ పుష్ చేస్తున్నప్పుడు కొంచెము స్ట్రెయిన్ తక్కువ పెట్టుకొని పుష్ చేసుకునడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేయడంలో చాలా మీనింగ్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నార్మల్ పెయిన్స్ వచ్చినప్పుడు మదర్ కి మంచి పుషింగ్ ఎఫర్ట్ అన్నది బాగా వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది. సో బేబీ వెయిట్, బేబీ హార్ట్ బీట్ కూడా మనకి నార్మల్ డెలివరీలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు, నార్మల్ డెలివరీ అంటే ఏంటి, మామూలుగా గర్భసంచి బేబీని వచ్చి కిందకి పుష్ చేస్తూ ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు మదర్ కూడా గర్భసంచి ఫుల్ గా ఓపెన్ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్తారు మీకు గర్భసంచి ఫుల్ గా ఓపెన్ అయిపోయింది, మీరు ఇంకా పుష్ చేయొచ్చు బేబీని. అట్లాంటప్పుడు మంచిగా వాళ్ళ పుషింగ్ టెక్నిక్ నేర్పిస్తారు ఆల్రెడీ డాక్టర్ గారు. దాన్ని బట్టి పుష్ చేస్తూ ఉంటే బేబీ ఈజీగా కిందకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మదర్ చాలా వీక్ ఉండి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉండి ఆమె సరిగ్గా పుష్ చేయలేని అవకాశం ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు మనకి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ అని కొన్ని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాక్యూమ్ అని, ఫోర్సెప్స్ అని. మదర్ బేబీ సేఫ్ అని 100% డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఆ మెథడ్స్ అప్లై చేసి బేబీని డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్ డెలివరీ చేసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి జాగ్రత్తలు ఇలాగా వెయిట్ మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండడం, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవడము, ఇలాంటిని బట్టి మనము నార్మల్ డెలివరీని బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. మరీ హైట్ తక్కువ ఉండి బిడ్డ పెద్ద సైజ్ ఉంది అంటే 3.5 kgs బేబీ ఉంది, మదర్ హైట్ మామూలు less than 5 feet ఉన్నారు అని అనుకున్నప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. కానీ ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అన్నది మనకి ట్రయల్ ఇస్తే కానీ మనం ఒక కంక్లూషన్ కి రాలేము. సో ట్రయల్ ఎప్పుడైనా డాక్టర్ గారు చెప్పినప్పుడు ట్రయల్ చేద్దాము నార్మల్ డెలివరీకి అన్నప్పుడు పేషెంట్ కోఆపరేషన్ ఉంటే అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. పెల్విక్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నార్మల్ డెలివరీలో. సో పెల్విస్ అంతా నార్మల్ గా ఉండి దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకు ఒక బౌల్ షేప్ లో ఉంటుంది. బౌల్ షేప్ లో కాకుండా ఇలా కోన్ లాగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము 38 వారాలు అంటే డెలివరీకి ఒక 2 వారాల ముందుగానే మనం పెల్విక్ అసెస్మెంట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేసుకొని మనం చెప్పేస్తానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్ డెలివరీకి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేస్తాము. కానీ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ లేడీకి 100% నార్మల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. అలానే పేషెంట్ కూడా అలానే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఫుల్ ఆన్ కోఆపరేషన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రీవియస్ గా ఆపరేషన్ అయి ఉంటుంది, సెకండ్ టైం కూడా ఆపరేషన్ అయినా అన్న డౌట్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అన్ని సందర్భాల్లో అలా ఉండదు. కొన్ని సందర్భాలు మాత్రమే, అంటే రికరెంట్ కండిషన్, నాన్ రికరెంట్ కండిషన్ అని ఉంటుంది. అంటే పెల్విక్ ఆర్కిటెక్చర్ అన్నది నాన్ రికరెంట్ కండిషన్ అంటే ముందుసారి ఎలా ఉందో ఈసారి కూడా అలాగే ఉంటుంది. పెల్విస్ మారిపోదు కదా, బోన్ స్ట్రక్చర్ మారిపోదు కదా, దానివల్ల సెకండ్ టైం ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ టైం బేబీకి హార్ట్ బీట్ తక్కువ అయిపోయింది, సడన్ గా బేబీ ఉమ్మనీరులో మోషన్ పాస్ చేసేస్తుంది, ఇలాంటి సందర్భాల్లో మనం ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తాము. కానీ సెకండ్ టైం మళ్ళీ అది అవ్వాలని రూల్ ఏం లేదు, అలా అవ్వే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం న్యాచురల్ గా నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం మనము కొంచెం కేర్ఫుల్ గా ఉండి సెకండ్ టైం నార్మల్ ట్రై చేసి ఫస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు ఎంత వరకు మనం నార్మల్ చేయడానికి
ఉంది, అన్ని ఫ్యాక్టర్స్ ముందుగానే చూసుకుంటాం. గర్భసంచి ఎంత కోఆపరేటివ్ గా ఉంది, బేబీ చక్కగా ఉంది, మామూలు సైజ్ బేబీ, ఉమ్మనీరు కరెక్ట్ గానే ఉంది, పేషెంట్ కి తన పెయిన్స్ వస్తున్నాయి అనుకున్న సందర్భాల్లో కూడా మనం నార్మల్ డెలివరీ ట్రై చేసుకుంటే బాగుంటుంది.